చూడండి, ఈరోజు ఎగ్ బిర్యానీ చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉండిద్దండి. అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అలా చేసి బోర్ కొట్టినప్పుడు ఎగ్ బిర్యానీ ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా ఉండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది. వచ్చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా. తర్వాత ఎగ్స్ వేస్తున్నాను నేను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత గుడ్లు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. కొన్ని యాలక్కాయలు, చెక్క, లవంగా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బాగా దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, నేను 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ మెజర్మెంట్ సరిపోద్ది. ఒక పెద్ద స్పూన్తో 1/2 స్పూన్. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. చూడండి, పుదీనా వేస్తున్నాను ఇప్పుడు. కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ బిర్యానీ నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తే చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంటుంది. ఎగ్ బిర్యానీ చాలామందికి నచ్చుతుంది. ఈ విధంగా నేను చెప్పిన మెథడ్లో చేస్తే రెస్టారెంట్ స్టైల్ అండి. ఇది షెఫ్స్ చేసే పద్ధతి. చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మూత తీసేసి చూద్దాం ఎలా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయాయండి కొత్తిమీర, పుదీనా మొత్తం. ఇప్పుడు కొద్దిగా టమాటా పేస్ట్ వేస్తున్నాను నేను. టమాటో పేస్ట్ కూడా వేసేసాను. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసాను నేను. టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా టమాటా పేస్ట్ని కూడా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది మసాలా వేస్తున్నాను నేను కొద్దిగా. ఇది బిర్యానీ మసాలా అండి, ఇంట్లో రెడీ చేసిన బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. చూడండి, ఇది బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేస్తున్నాను నేను. పెరుగు వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా కుక్ అవ్వాలి. పెరుగు వేసిన తర్వాత కారం కూడా వేసుకోవాలండి. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలండి. బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకోవాలి ఇందులోనే. చూడండి, ఇలా చక్కగా వేసేసుకొని గ్రేవీతో పాటు కోడిగుడ్లను కూడా ఉడకబెట్టుకోవాలి. ఇలా మంచి టిప్స్తో చక్కగా చెప్తాను నేను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా తెలుస్తుందంటే
సముద్రపు నీరు ఎంత ఉప్పగా ఉంటే వాటర్లో కూడా అంత ఉప్పు ఉండేలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చక్కగా ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఇది వేస్తున్నాను ఇప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడకబెట్టేసుకోవాలండి. 50% ఉడకాలి. ఉడికిన తర్వాత తీసేసుకొని వేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా అంటే బియ్యం ఇలా రెండుగా ఇవ్వాలి. బియ్యం చక్కగా ఉడకబెట్టేసుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని ఆ తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న గ్రేవీ కోడిగుడ్లలో వేసేద్దాం. వేసుకున్న దాంట్లో దీని మీద రైస్ వేసేసుకుందామండి. చూడండి, ఇలా చక్కగా రైస్ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని బాగా దమ్ పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా ఇలా చేసేసుకొని చేసేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దమ్ పెట్టేయాలి. దమ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. ఎంతో చక్కగా దమ్ అయిందండి. ఎగ్ బిర్యానీ ఎంతో టేస్టీగా, యమ్మీగా చక్కగా దమ్ అయిపోయిందండి. చక్కగా దమ్ అయింది. అసలు చూడండి, టేస్ట్ సూపర్ టేస్టీగా, యమ్మీగా ఉండిద్దండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, యమ్మీగా, చాలా టేస్టీగా ఉండిద్దండి. నేను చెప్పిన మెథడ్లో చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.